కౌంటింగ్ మీద బీఆర్ఎస్ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే కౌంటింగ్ ఏజెంట్లతో మాజీ మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు. కౌంటింగ్ ప్రక్రియ ఎలా ఉంటుంది, ఏజెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్క ఈవీఎంను చాలా జాగ్రత్తగా పరిశీలించాలన్న హరీష్, సీల్ సరిగ్గా లేకపోతే వెంటనే ఆర్ఓకే ఫిర్యాదు చేయాలన్నారు. అలాగే వీవీప్యాట్ స్లిప్లపై కౌంటింగ్ సమయంలో ఏ మాత్రం అశ్రద్ధ చూపవద్దని స్పష్టం చేశారు. రేపటి కౌంటింగ్ మీద బీఆర్ఎస్ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే కౌంటింగ్ ఏజెంట్లతో మాజీ మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు. కౌంటింగ్ ప్రక్రియ ఎలా ఉంటోంది, ఏజెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్క ఈవీఎంను చాలా జాగ్రత్తగా పరిశీలించాలన్న హరీష్, సీల్ సరిగ్గా లేకపోతే వెంటనే ఆర్ఓకే ఫిర్యాదు చేయాలన్నారు ఆయన. రేపటి కౌంటింగ్ మీద బీఆర్ఎస్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కౌంటింగ్ ఏజెంట్లతో మాజీ మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు. కౌంటింగ్ ప్రక్రియ ఎలా ఉంటుంది, ఏజెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన పలు సూచనలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి హారిక ఫోన్ ద్వారా అందిస్తారు. హారిక, చెప్పండి, రేపటి కౌంటింగ్ మీద బీఆర్ఎస్ చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటోంది? అలాగే మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావు కూడా సమావేశమైనట్లుగా తెలుస్తోంది ఏజెంట్లతో. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. రైట్ శశిరేఖ, ఇప్పటికే జూబ్లీ హిల్స్ బైపోల్ ఎన్నికలకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టారనే చెప్పుకోవాలి. ఇటు ముఖ్యంగా ఇటు హరీష్ రావే కాదు, ముఖ్య నేతలందరూ అంటే బీఆర్ఎస్ నుంచి ఇటు బీజేపీ నుంచి ఇటు కాంగ్రెస్ నుంచి ముఖ్యంగా ఈ బై ఎలక్షన్ మీద పెద్ద ఎత్తున ప్రచారాలు చేయడం ఇవన్నీ మనం చూసాము. అయితే ఇప్పుడు ఈ ఎలక్షన్ కి సంబంధించి మొన్న జరిగిన ఈ పోలింగ్ కి సంబంధించి కొంత అవకతవకలు జరిగాయి అని చెప్పేసి అప్పటికే ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి అయిన మాగంటి సునీత కూడా ఒక పక్క ఆరోపణలు చేశారు. అలాగే ఒక పక్క పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేసిన విషయం మనం చూసాము. అయితే ఇప్పుడు హరీష్ రావు కూడా మాట్లాడుతూ దీనిపైన అంటే ఖచ్చితంగా గెలవాలి అన్న ఆలోచనతోనే ఉన్నారు కాబట్టి, పైగా ఒక సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందన్న ఆలోచనతో ఆల్రెడీ ముందుకెళ్లారు. ప్రచారాలు కంప్లీట్ చేశారు. అలాగే ఇప్పుడు రేపు 8 గంటలకి ఈ పోలింగ్ కి సంబంధించిన కౌంటింగ్ అయితే మొదలవుతుంది. దాదాపు మధ్యాహ్నం వరకు ఈ కౌంటింగ్ ముగిసే అవకాశం ఉంటుందనైతే నిపుణులు చెప్తున్న విషయం. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 10 రౌండ్లలో ఈ కౌంటింగ్ జరుగుతుంది. అలాగే 42 టేబుళ్ల మీద ఈ బ్యాలెట్ పేపర్లు దాదాపు 9 గంటల లోపల ఈ బ్యాలెట్ బాక్స్లన్నీ కవర్ అయిపోతాయి. తర్వాత ఈ కౌంటింగ్ మొదలవుతుంది అని చెప్పేసి అయితే ఇప్పుడు మనకు తెలుస్తున్న విషయం. మరి చూడాలి మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది. ఎందుకంటే ఇప్పటికే బై ఎలక్షన్ అనగానే ఒక పక్క కాంగ్రెస్ నుంచి స్టార్ కంపెనర్లు ఉండడం, పైగా సీఎం కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు చేయడం, రోడ్ షోలు ఏర్పాటు చేయడం ఇవన్నీ మనం చూసాము. ఒక పక్క ఇంటూ బీఆర్ఎస్ నుంచి కూడా హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ముఖ్య నేతలందరూ క్యాంపెయినింగ్ లో పాల్గొనడం, ప్రచారాలు చేయడం ఇవన్నీ చూసాము. సో డెఫినెట్ గా మా అభ్యర్థి గెలుస్తారన్న ధీమానే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ కూడా పెద్ద ఎత్తున ఒక పక్క పెద్ద ఎత్తున సంబరాలు అయితే చేసుకున్నారు. మరి ఇప్పుడు రేపు సాయంత్రం అయితే మరి ఎవరు ఈ అభ్యర్థి గెలిచారు అన్నది మాత్రం చాలా క్లియర్ గా తెలిసే అవకాశం ఉంటుంది. అప్డేట్స్ హారిక.